నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఈ పేరు చెబితే చాలు గోదావరి గలగలలు, పంట కాల్వల ప్రవాహాలు, పచ్చటి వరి, కొబ్బరి, అరటి చేలు, సుదీర్ఘ గోదావరి, సముద్ర తీరంలో కనువింది చేసే అందాలు, సమృద్ధిగా స్వచ్ఛమైన జలరాశులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు. కానీ ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆక్వా సాగు రూపంలో వీటికి ముప్పు ముంచుకొస్తోంది. కోనసీమ తీయని నీరు ఉప్పుమయం అవుతోంది. ఆక్వా దెబ్బకు పచ్చని పంట భూములు పనికి రాకుండా పోతున్నాయి. కొబ్బరి చెట్లు మోడిబారిపోతున్నాయి. పంట కాలువల సాగు నీటితో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. పర్యావరణ పరంగా జరుగుతున్న నష్టం, పంట పొలాల విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పొలాలన్నీ శరవేగంగా రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే రోజుల్లో పంట పొలాలు కనిపించకుండా పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రకృతికి చీరకట్టినట్టు పచ్చటి వరి, కొబ్బరి చేలతో కనువిందు చేస్తోంది కోనసీమ ప్రాంతం. గోదావరి పాయలు ఆహ్లాదపరిచే వాతావరణంతో అలరారుతుంది. కొబ్బరి బోండాన్ని తలుపించే తీయటి నీరు ఈ ప్రాంతానికి సొంతం. ఏడాది పొడవునా పంట పొలాల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు ఇక్కడి ప్రజలు. అలాంటి ప్రాంతంలో ఆక్వా రూపంలో వచ్చిన ముప్పు ఇక్కడి జనాల్ని తిప్పలు పెడుతోంది. పచ్చటి పంట భూములు తెల్లారేసరికి రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవనానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో పంట భూములు ఇప్పుడు శరవేగంగా రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగు భూముల్ని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో రొయ్యల సాగే ప్రధాన పంటగా మారింది. పంట భూములు, గోదావరి ఏటిగట్లు, నదీ గర్భాలు, లంకలు, ఇలా అన్ని చోట్ల ఆక్వా కబళించేస్తోంది. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, ఐనవిల్లి, అంబాజీపేట, అమలాపురం గ్రామీణం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, పోలవరం మండలాల్లో నిత్యం జేసీబీలు, పొక్లైన్లతో చెరువులు తవ్వించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి స్థానిక రైతుల పంట భూముల్ని కౌలుకు తీసుకుని క్షణాల్లో చెరువులుగా మార్చేస్తున్నారు. ఎవరైనా వద్దు అంటే బెదిరింపులు, కేసులు. ఇష్టం లేని సన్న, చిన్నకారు రైతులు వరి భూముల్ని ఆక్వాలీజుకు ఇవ్వకుండా పండించుకోవాలని ప్రయత్నించినా అవి పనికి రాకుండా పోతున్నాయి. గ్రామాల్లో తాగునీటితో సహా వినియోగించుకునేందుకు నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. చుట్టూ అపార జలరాశులు ఉన్నా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క విలువెల్లాడుతున్నారు జనం. ఆక్వా దెబ్బకు భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారిపోవడమే అందుకు కారణం. ఇంతకుముందు ఊడిపిసానండి, వరిసానండి, 2 పంటల పండియండి. బంగారులా పని చేసుకునే వాళ్ళు మండి ఎంచక్క నీడు ఉండేది, బాగా చల్లగా గాలి వచ్చేది, అన్నీ బాగుండేవి. ఇప్పుడు మాత్రం రొయ్యలు చెరువులు చేసేసారు. ఇందులో ఏమన్నా రొయ్యి కానీ ఏమన్నా చచ్చిందంటే ఈ కొంపలో, ఈ 4 కొంపల్లో మేము బతికే పరిస్థితి లేదు. ఇలాగుంది మా పాటలు. మంచినీళ్ళు కూడా లేవండి. మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోయాయి మాకు. అసలే యాసంకాలం వస్తే నీళ్లు లేవు. ఇదిగోండి ఇక్కడ ఏదన్నా తవ్వి ఇక్కడే అండి మంచినీళ్ళు వచ్చి స్టాప్ అండి. ఇక్కడ ఏదన్నా తవ్వారంటే స్టాప్ పోయిందంటే మాకు 60 రోజులు నీళ్ళు కూడా ఉండవు. నీళ్లు కలుషితం అయిపోతాయి, వాతావరణం కూడా కలుషితం అయిపోద్దండి. స్వచ్ఛమైన గాలి కానీ మాకు ఉన్నాయంటే చెట్లు, కొబ్బరి చెట్లు అండి. ఏదో కొద్ది గొప్ప రైతులండి ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఆ చెట్లు ఆదాయంతో దేనికో దాంతో ఆ ఆదాయంతో బతుకుతున్నామండి. ఇప్పుడు మీరు అదే చెరువులు తవ్వేస్తే ఇప్పుడు మాకు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అది మేము చెప్తే మా రూపంలో కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ స్టే చేసి మా పరిస్థితి ఏంటి చూసి అప్పుడు మీకు అనుగుణంగా ఉంటే తవ్వేసుకోండి. పంట చేయాలి కదండి, ఏదో కొంత పండించి తింటున్నాం కదా, కూలి పని చేసుకునండి. మరి చెరువులు తెవితే మేము ఏం తింటామండి? పచ్చిరొయ్యలు తింటామండి, చేపలు తింటామండి? చెప్పండి. మాకు నీళ్ళు ఇబ్బంది, మాకు తానాలు చేయటానికి నీళ్లు కట్ట ఉండవండి. మేము రేతిలో రోగాలు వచ్చేస్తాయండి, మేము ఊరే నిద్ర ఉండదండి. అదండి చెప్పేది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో తాళ్లరేవు, కాకినాడ గ్రామీణం, కరప, కాజులూరు, కె గంగవరం, రామచంద్రాపురం మండలాల్లోనూ ఇదే పరిస్థితి. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడిది ఇంతే.
అధికారిక లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 25,000 ఎకరాల చెరువులు ఉన్నాయి. అనుమతులు లేకుండా తవ్వేసిన చెరువులు 40,000 ఎకరాలపైనే ఉన్నట్టు అంచనా. పచ్చటి వరిచేలు, ఆహ్లాదపరిచే కొబ్బరి, అరటి, అంతర పంటలతో అలరారే కోనసీమలో ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఏటిగట్లు, నదీ గర్భంలోని లంక భూముల్ని ఆక్వా సాగుదారులు కబ్జా చేస్తున్నారు. మామిడికుదురు మండలంలో గోగన్నమఠం, కరవాక ప్రాంతాల్లో వైనతేయ గోదావరి గట్లు కొట్టేసి నదీ వరకు రొయ్యల చెరువులు తవ్వేశారు. గట్లపై రైతులు, స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా అడ్డుగా కంచెలు వేశారు. అల్లవరం మండలం బెండమూరు లంక, రెబ్బనపల్లి, ఓడలరేవు, గోడి తదితర గ్రామాల్లో గోదావరిలోంచి పంటకాల్వల్లోకి పైపులు వేసి నీటిని మళ్లించేస్తున్నారు. ఆక్వా వ్యర్థాల్ని నేరుగా నదిలోకి విడిచిపెడుతున్నారు. వశిష్ఠ గోదావరి తీరంలో రాజోలు, మామిడికుదురు, సకినేటిపల్లి, అంతర్వేది ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి తీరంలో నదీ గర్భంలోనూ అక్రమంగా ఆక్వా సాగు జరుగుతోంది. బెండమూరు లంక నుంచి రేవు దాటి సుదీర ప్రాంతాల్లో మనకి నగరం, మామిడికుదురు, రాజోలు, పాలకొల వైపు మేము నది పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. కనీసం గోగులమఠం రేవు దాటిన తర్వాత మేము వెళ్ళి గట్టు కూడా లేకుండా చేసేసారు అక్కడ ఆక్వా రైతులు. అది పరిస్థితి. మాకు మోటార్ సైకిల్ వెళ్తే కనీసం గోదావరిలో పడిపోతా ఉన్న భయంకరంగా తవ్వేసి ఉంది. చూడండి కావస్తే మీరు కూడా. ఇక్కడైనా కాదు, కోనసీమలో కాదు, ఈ చుట్టుపక్కల గోదావరి పరివాహక ప్రదేశాల్లో ప్రతి చోట ఇదే పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ దీనికి సంబంధించి రొయ్యల చెరువుల ఆక్రమణలు కానివ్వండి, అంటే ఏటిగట్ల పరిరక్షణకి, పటిష్టతకి తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, దీన్ని గవర్నమెంట్ సరైన చర్యలు చేపట్టాల్సిందిగా మరి మేము కోరుతున్నాము. చెరువుల్లో రొయ్యలు వ్యాధుల బారిన పడకుండా ఉపయోగించే రసాయనాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతుంటాయి. వ్యర్థ జలాల్ని కాల్వల్లోకి వదిలేస్తుండడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. చేపలు పెంచుతామని అనుమతులు తెచ్చుకొని చేస్తున్న రొయ్యల సాగుతో వ్యవసాయ కూలీల ఉపాధికి గండిపడుతోంది. వరి పంట సాగు చేస్తే 2 పంటల్లో స్థానికంగా కూలీలకు ఏడాదిలో 4 నెలలు పని దొరికేది. కొబ్బరి పొలాలతో పాటు వరిచేల గట్లపైన ఉండే చెట్ల ద్వారా స్థానిక చిన్న, సన్నకారు రైతులు ఏడాది పొడవునా ఆదాయం పొందేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అలాగే కోనసీమ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణానికి కొబ్బరి తోటలు ఎంతో దోహదం చేసేవి. ఇప్పుడా వాతావరణం మారిపోయే పరిస్థితి వచ్చింది. కళ్ల ముందే వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఒకవేళ అక్కడక్కడా మిగిలి ఉన్నా అవి తెగుళ్ల బారిన పడి ఎండిపోతున్నాయి. కాయలు కాసే పరిస్థితి లేదు. కళ్ల ముందే పచ్చని సీమ ధ్వంసమవుతుంటే సామాన్య జనం తట్టుకోలేకపోతున్నారు. వద్దంటే మీ మీద కేసు మీకేమవుంది, మేము పెట్టుకున్న మా చెరువులు మా ఇష్టము, మేము ఏమైనా చేసుకుంటాం అన్న ప్రభుత్వం వాళ్ళలో ఉందండి. ఇంకా మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదండి. అసలు ఇంకేమైనా మమ్మల్ని మీరు అలా ఉండండి అని అంటున్నారండి. పిల్లల్ని ఏమన్నా అంటే కేసులు అయ్యి పెడుతున్నారు. మొన్న ఏమో 6 మీద ఆడవాళ్ళ మీద కేసు వేసారండి. ఈ చెరువు తవ్వద్దు అంటే మేము అసలు క్రైన్ కూడా అడ్డలేదండి. మొన్న అయితే క్రైన్కి అయ్యడ్డెదురు 7 నెంబర్ 15 నెంబర్ జీవో తీసుకుని మేము చదివితే అది ఏముందండి, పోటు కౌసుకుంటుంది కదా సార్. పోటు కౌసుకున్నా కూడా చెరువులు వేసుకోమని వచ్చిందండి. ఇళ్ళల పక్కనే పంటకాలు, అదిగో సార్ ఇదిగోండి దగ్గరలోనే పంటకాలు చేసి ఇళ్ళల మీద వేసేసి లేడీస్ని అడ్డెళ్తేనేమో పెట్రోల్ వేసి అంటించేస్తామని. ఏంటి సార్ ఈ దౌర్జన్యం ఇది? అసలు ఏంటి? అసలు బతకాలా చచ్చిపోవాలి లేనంటే ప్రజలు ఉన్నవాళ్ళు ఎంత దౌర్జన్యంగా చేస్తే సార్. ఇప్పుడు వాళ్ళు 3 పంటలు పడితే మేము ప్రజలు కూడా పనికెళ్ళి ఆహారంగా మాకు అన్నీ ఉంటాయి, తిండి గింజలు ఉంటాయి. ఆ చెరువులు చేసేది మాకు ఏముంటుంది సార్? తిండి గింజలు ఉండవండి, తింటాక తిండి ఉండదు. వద్దన్నామండి. వద్దన్నా సరే ఇంకా పట్టుదలగా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా స్టేషన్లు పెట్టి నానా బియ్యం పచ్చం చేశారండి. వాళ్ళు లంచాలు పెట్టేసండి. ఎమ్మెల్యేకి అందరికీ లంచాలు పెట్టేసి మా మగవాళ్ళకి అమ్మేమకాయ వెళ్ళిన దాకండి కుక్కని చీయని తోలారండి. మమ్మల్ని పిల్లల్ని నాని బిడ్డలని తీసుకెళ్ళినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. పిల్లలు కూడా కాలు ఇరిపోయి చేతులు ఇరిపోయి అనే రకాలుగా ఇబ్బంది పడిపోయాడు మేము అందరం కూడా. మరి కొంతమంది రైతులు కూడా రొయ్యల సాగు వైపు మొగ్గు చూపుతుండడానికి కారణం ఆదాయమే. ఖరీఫ్, రబీ సీజన్లో వరి సాగు చేస్తే అంతంత మాత్రం ఆదాయమే సమకూరుతోంది. ఎకరా కౌలు 15 నుంచి 20 వేల వరకు ఉంటుంది. అలాగే ఖరీఫ్లో ముంపు సమస్య కోనసీమ వాసుల్ని తీవ్రంగా వేధిస్తోంది. సఖినేటిపల్లి, అంతర్వేది, మకిలిపురం, మామిడికుదురు, రాజోలు, అమలాపురం గ్రామీణం, అల్లవరం, కాట్రేనికోన తదితర ప్రాంతాల్లో ముంపు సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కసారి వర్షం కురిస్తే పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. డెల్టా ప్రాంతంలో డ్రైన్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆధునీకరించడం లేదు. తద్వారా తొలిపొంట కోల్పోవాల్సి వస్తోంది. కోనసీమ వ్యాప్తంగా ఏటా సుమారు 20,000 ఎకరాల్లో ఇలా పంటలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఆక్వా సాగు వీరికి ప్రత్యామ్నాయంగా మారింది. ఎకరా కౌలు 50 నుంచి 60 వేలు పలుకుతోంది.
భూములిస్తే వ్యాపారులే యంత్రాలతో చెరువులుగా మార్చేస్తున్నారు. 3 నుంచి 10 ఏళ్ల వరకు కౌలుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వర్షాలు కురిసి అన్నీ డ్యామేజ్ అయిపోయి అయితే మోరుమత్తు బాదుకునే వాళ్ళు రైతు ఏంటని వాళ్ళు వచ్చేవారు కాదు. అది గ్రాండ్ అవ్వాలమ్మా, చెయ్యాలమ్మా, చూడాలమ్మా అని అన్నారు తప్ప చేయలేదు. దానికని దీనికి అక్వాలోకి వెళ్ళిపోతే మాకు బాగుంటుందని కొంచెం అవకాశం ఉన్నవాడల్లా డబ్బులు ఉన్నవాడల్లా చేసుకుంటున్నారు. తీర ప్రాంత నియంత్రణా క్షేత్రం CRZ నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న మడ అడవుల్ని ధ్వంసం చేసి చెరువులుగా మార్చేస్తున్నారు. మడ అడవులతో సందర్శకుల్ని విశేషంగా ఆకర్షించే పర్యాటక ప్రాంతం కోరంగి అభయారణ్యం. ఈ ప్రాంతంలో రొయ్యల సాగు మడ అడవులకు తీవ్ర హాని కలిగిస్తున్నట్టు స్వయంగా అటవీశాఖ వార్షిక నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న అంశంపై స్పష్టత లేదు. పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల పరిధిలో మడ అడవుల్లోకి చొచ్చుకు వెళ్లి వేల ఎకరాలు చెరువులుగా మార్చేస్తున్నారు. అలాగే అల్లవరం, మామిడికుదురు మండలాల పరిధిలో గోదావరి తీరాన్ని కాపాడే మడ రకానికి చెందిన తిల్ల అడవుల్ని యథేచ్ఛగా తవ్వేసి చెరువులుగా మార్చారు. CRZ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ చట్టం ఇక్కడ పనిచేయనట్టే కనిపిస్తోంది. 7 ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 7ని అడ్డు పెట్టుకుని మంచినీరు చెరువులుగా తెచ్చుకుని ఇవన్నీ ఉప్పు నీరు చెరువులు చేస్తారు. ఈ అధికారంగా ఉన్న 35,000 ఎకరాల కోనసీమలో కూడా ఇంచుమించులో 99% సప్ప నీరుకి తెచ్చుకుని ఉప్పు నీరుకి వాడుతున్నారు. దీనివల్ల కోనసీమ అంతా కూడా కొన్నాళ్ళకు ఉప్పుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్, త్రాగే నీరు ఉప్పు నీరు అయిపోతుంది, సాయిల్ ఉప్పు నీరు అయిపోయింది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మొత్తం ఎన్విరాన్మెంట్ యాక్ట్ 1986లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లన్నీ కూడా వైలేషన్ చేస్తున్నారు. స్థానిక వ్యాపారవేత్తలతో పాటు రాయలసీమ వంటి సుదూర ప్రాంతాలకు చెందిన వారు గోదావరి తీరంలో రొయ్యల సాగు చేస్తున్నారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల సాధారణ జనం దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ తీవ్ర సమస్యపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. తీర్పులు జనానికి అనుకూలంగా వచ్చినా కోర్టుల ఆదేశాలు అమలు చేయడంలోనూ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుందన్నది స్థానికుల ఆరోపణ. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఆక్వా చెరువుల తవ్వకాలను నియంత్రించకపోతే భవిష్యత్తులో పచ్చటి కోనసీమలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. తద్వారా తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామందికి అనుభవంలోకి వచ్చింది. అటువంటి దుష్పరిణామాలు తలెత్తకముందే మేల్కోవాల్సిన అవసరముంది. పచ్చటి పంట భూములు ఆక్వా చెరువులుగా మారుతున్న తీరిది. కోనసీమలో విచ్చలవిడి తవ్వకాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. పంటలను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగం మామూలు మత్తులో జోగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా విచ్చలవిడి చెరువుల తవ్వకాలను నియంత్రించి ఈ భూముల్ని పరిరక్షించాలని కోనసీమ వాసులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఒకప్పుడు విజయవాడ పేరు వినగానే రౌడీయిజం, ముఠా కక్షలే గుర్తుకొచ్చేవి. మహిళలు, యువతులపై లైంగిక దాడులు సహా పలు అకృత్యాలతో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా గతం. ప్రస్తుతం విజయవాడ నగరం సమూలంగా మారుతోంది. రక్తమోడిన ప్రాంతాల్లో ప్రశాంతత ఏర్పడుతోంది. కారణం ప్రభుత్వం, పోలీసుల చర్యలు. రాజధాని ప్రాంతంగా ఏర్పడ్డ అనంతరం ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం పరిస్థితుల్ని మార్చివేసింది. ప్రశాంతతకు మారుపేరుగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తీసుకున్న అనేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. స్థానిక నేతల తీరు ఎంతో మారుతోంది. నిరంతరం కేసులు, దర్యాప్తు, విచారణల పేరిట ఊపిరి సలపని రీతిలో ఒత్తిళ్లతో ఉండే పోలీసులు కాస్త ఒత్తిడి తగ్గింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? తొలి నుంచి రాష్ట్రంలో విజయవాడ నగరానిది ప్రత్యేక స్థానమే. విద్య, రవాణా రంగాలు విశేషంగా విస్తరించిన ఇక్కడ అనేక వాటి అనుబంధ కార్యాలయాలు కూడా వెలిశాయి. ఏ జిల్లాలో లేని రీతిలో లారీ ట్రాన్స్పోర్ట్, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల కార్యాలయాలు అనేకం కొలువుదీరాయి. పేరొందిన విద్యాసంస్థలు నెలకొన్నాయి. రోజూ వేల మంది కార్మికులు, చదువుల కోసం విద్యార్థినులు, యువత రాకపోకలు సాగిస్తుంటారు. కనకదుర్గమ్మ కొలువైన ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగానూ పేరొందింది. నగరానికి రోజూ వేలాది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు రాజధాని ప్రాంత హోదా కూడా చేరి ఆ ప్రాధాన్యత మరింత పెంచింది. ఇంతటి కీలకమైన నగరంలో గతంలో ముఠా కక్షలు, గొడవలు ఎక్కువే.
రాజకీయ పరంగా ముఠాల మధ్య గొడవలు గతంలో కోకొల్లలు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాల్లోనూ పలు సంఘటనలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. కాల్మనీ లాంటి వ్యవహారాలు సంచలనమయ్యాయి. 15 లక్షల జనాభా కలిగిన పట్టణ జాబితాలో దేశంలోనే అత్యధిక నేరాలు గతంలో ఇక్కడే నమోదయ్యాయి. ఇలాంటి నగరం రాష్ట్ర విభజన అనంతరం రూపురేఖలే మార్చుకుంది. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా రూపుదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నేరాల అడ్డాగా మారిన నగరం ముఖచిత్రం సమూలంగా మార్చాలని నిర్ణయించి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించే వరుస చర్యలు తీసుకుంది. కమిషనరేట్ జోన్లు, ఐపీఎస్ స్థాయి అధికారులు, కింది స్థాయిలో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచారు. నగరాన్ని ప్రశాంతంగా ఉంచడం సహా నేరస్తుల ఆలోచన ధోరణి మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. వాటి ఫలితాలు ఒక్కొక్కటిగా కళ్లకు కనిపిస్తున్నాయి. రాజధాని ఏర్పాటు అనంతరం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిశీలిస్తే నగరాన్ని నిఘా నీడలోకి తీసుకువచ్చేందుకు ప్రధాన రహదారులు, కూడళ్లు సహా సమస్యాత్మక ప్రాంతాలు, నగరం మొత్తం మీద 1200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల దృశ్యాలు వీక్షించే ఏర్పాటు చేశారు. ఎక్కడ సీసీ కెమెరాలో ఏ సంఘటన జరిగినా వెంటనే ఒక్క క్లిక్తో కమిషనర్ డాష్బోర్డ్లో చూసే సదుపాయం ప్రారంభించారు. రక్షక్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానించి వాటి కదలికలు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. వాహనం ఏ సమయంలో ఎక్కడ ఉంది, ఎంత సమయంలో ఘటనా స్థలానికి చేరింది తెలుసుకోవడం సహా ఆలస్యమైతే వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నారు. సమీప ఆస్పత్రులు, 108 వాహనాలు వివరాలను సీసీ డాష్బోర్డ్లో తెలుసుకొని సత్వరం సాయం అందిస్తున్నారు. హత్యలు, దొంగతనాలు సహా కీలక కేసుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం చేతిలో ఉంటే చాలు ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు. నిఘా ఏర్పాట్ల సాయంతో ఘరానా దొంగలు, అనుమానితుల్ని ఠక్కున అదుపులోకి తీసుకుంటున్నారు. దాడుల సమయంలో నిందితుల్ని వెంటనే గుర్తిస్తున్నారు. క్లిష్టమైన నేరాల చిక్కుముడులు విప్పుతున్నారు. ఫిర్యాదులన్నీ ఆన్లైన్లో చేస్తూ ఒక్క క్లిక్తో అనేక సేవలందించేలా వెబ్సైట్ను ఆధునీకరించారు. ఫిర్యాదులు, కేసుల దర్యాప్తు వివరాలు, పాస్పోర్ట్ సహా వాహన సమాచారం తదితర ఎన్నో సేవలు ఒకే గొడుగు కిందకు తెచ్చారు. పోలీసులు బాడీ ఓన్ కెమెరాలు ఇచ్చి ఘటనా స్థలం నుంచి అక్కడి దృశ్యాలను కంప్యూటర్ తెర ముందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సదుపాయం తీసుకువచ్చారు. సీసీ డాష్బోర్డు తెరిచి వాటిని చూడటం ద్వారా బందోబస్తుపై అప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇది చెప్పాలంటే ఇది మొదటిసారి ఐ డోంట్ ఇన్ ద కంట్రీలో మన ఇలాంటిది టూల్స్ ఇప్పటి వరకు లేదు. విజయవాడలో డెవలప్ అయింది. ఒక 10 years క్రితం ఈ ఇనిషియేటివ్ వాజ్ స్టార్టెడ్. But now we have really escalated it. The use of technology, digitizing it, upgrading the programming, and we have applications add చేసి ఇప్పుడు అది ఇంటిగ్రేట్ చేయడము, దాని మీద అనలిటిక్స్ కూడా రన్ చేయడం, దానివల్ల ఈ కెపాసిటీలో వీఆర్ ఏబుల్ టు బిల్డ్ దట్ కెపాసిటీ టుడే. డ్రోన్ కెమెరాల ద్వారాను శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పోలీసులు ప్రజలకు మరిన్ని సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. పోలీస్, ట్రాఫిక్, న్యాయస్థానాలకు సంబంధించి పలు సేవలను ఒక్క క్లిక్తో అందుకునే ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగర పోలీస్ వెబ్సైట్ని సిపి డాష్బోర్డ్తో అనుసంధానం చేయడం సహా ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఇచ్చే నెంబర్ ద్వారా ఆన్లైన్లోనే పురోగతి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ అన్ని పోలీస్ స్టేషన్లలోని అన్ని కేసుల వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని ట్రాఫిక్ రికార్డులు, కోర్టు మానిటరింగ్ వ్యవస్థ, ఆయుధాల లైసెన్స్ స్థితి సహా వాహనాల చలాన్ల స్టేటస్ తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. కోర్టు కేసుల వాయిదా తేదీలు ఎప్పటికప్పుడు అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపే ఏర్పాట్లు చేశారు. పాస్పోర్ట్ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. విజయవాడ సిటీ పోలీస్ ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. రోజువారీ నేర వార్తల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఎవరినో ఒక స్ట్రేంజరు మనకు దొరికినప్పటికీ కూడా అతన్ని డేటా పేరు అది చెక్ చేస్తే అతని నేరాలు ఏమేమి ఉన్నాయని మనము సెర్చ్ చేసి తీసుకునే అవకాశం మన డేటా మన దగ్గర ఉంది ప్రస్తుతం. సో అందువల్ల కూడా పాత నేరస్తులు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి విజయవాడ నగరంలో ఉంది. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళా రక్షక్ పేరిట షీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు జరిగిన 2 రోజుల్లోనే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తోన్న ఆకతాయిలను భారీగా పట్టుకున్నారు. కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో రక్షక్ బృందాలు నిఘా కెమెరాలతో వ్యవహారాలు చిత్రీకరించి ఆకతాయిల్ని అరెస్టు చేస్తున్నారు.
ఆపదలో కాపాడుకునే ఆత్మరక్షణ ఉపాయాలు వెబ్సైట్లో ఉంచారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించిన వారి తల్లిదండ్రుల్ని పిలిపించి పిల్లల వ్యవహార శైలి చెబుతున్నారు. వారి చేష్టలు వీడియోలో చూపించి దారిలో పెట్టమని హితబోధ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా చట్టపరంగానూ చర్యలు తీసుకుంటున్నారు. నదీ తీరం, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఎవరినైనా అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వందల సంఖ్యలో పోకిరీలను పట్టుకున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 4th లైన్ యాప్ను తీసుకొచ్చారు. సపోజ్ ఒక అమ్మాయి బస్సులో వెళ్తా ఉంటే ఈవ్ టీజింగ్ గురైంది, బస్సులోంచి ఆమె వాట్సాప్ నెంబర్కి చేయొచ్చు, లేదా డైల్ 100కి కాల్ చేసి చెప్పొచ్చు. అట్లాగే ఈ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో కండక్టర్, డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ మహిళైనా తమకు జరిగిన ఈవ్ టీజింగ్ని డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ తెలియజేస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి బస్సును తీసుకొని రావాలి, లేదా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. డైల్ 100 అనేటువంటి ఫ్రీ టోల్ నంబర్ మనందరికీ ఉంది. విజయవాడ నగర రోడ్లపై కొంతకాలం క్రితం వాహనం నడపాలంటే ఒకంత భయపడాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సిబ్బంది ఉన్నా బేఖాతరు చేసేవారు ఎక్కువే ఉండేది. ఇప్పుడు అడుగడుగునా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిని ఇట్టే పట్టేస్తున్నాయి. గీత దాటితే చాలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. వాటికి జంకిన వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడుపుతున్నారు. నగరంలో 29 ప్రధాన కూడళ్లు ఉన్నాయి. వీటిలో పలుచోట్ల సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని గుర్తించి సమూలంగా మార్చారు. ప్రతిచోటా సిబ్బందిని పెట్టారు. కూడలికి అన్ని వైపుల నుంచి వచ్చే అన్ని వాహనాలను పసిగట్టేలా కెమెరాలు పెట్టారు. ట్రాఫిక్ సిబ్బందికి కెమెరాలు ఇచ్చి నెలకు 30,000 వరకు ఉల్లంఘన కేసులను నమోదు చేసి జరిమానాలు వసూలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి పోల్చుకుంటే ప్రమాదాలు తగ్గినాయి. డెత్స్ అయితే ఒక 10% తగ్గినాయి. 338 అంటే గ్రీవియస్ ఇంజరీస్, అవి బాగానే తగ్గినాయి. ఒక 20-30% అయితే తగ్గినాయి. బట్ ఒక సేఫ్ సిటీగా కావాలి అంటే ఇంకా దానికి టైం పడుతుంది. అది ఓవరాల్ పబ్లిక్ కోఆపరేషన్తోనే అవుతుంది. నగరంలో రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సహా సాంకేతిక పరంగా పలు సేవలతో బహుళ ప్రయోజనాలకు వాడుతున్నారు. నగరంలో ఎక్కడ ట్రాఫిక్ నిలిచినా క్షణాల్లో తెలుసుకుని అప్పటికప్పుడు రద్దీ లేని రూట్లకు మళ్లిస్తున్నారు. FM రేడియోల ద్వారా వాహనదారులకు సమాచారం అందిస్తున్నారు. పోలీస్ వెబ్సైట్లో 1 ఐడియా క్యాన్ చేంజ్ విజయవాడ పేరిట ఓ కాలం ఏర్పాటు చేసి నగరంలో సమస్యలు, నేరాలు, ఇతర సమస్యల పరిష్కారం సహా మార్పు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజల నుంచి సూచనలు, సలహాలు తెలిపే అవకాశం కల్పించారు. వీటిని సత్వరం పరిష్కరించడం ద్వారా నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో వారికి భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం సహా సామాజిక మాధ్యమాలైన విజయవాడ పోలీస్ ఫేస్బుక్, యూట్యూబ్లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. With the available Rakshaks and mobiles, the city police have reduced the response time to 6 minutes. Any complaint, average response time is 6 minutes in Vijayawada city. It's one of the finest, benchmarking standards. Still, I think as they are planning, they want to go further improve and further refine every platform and see that the citizens of Vijayawada, they use more and more IT platforms. నేరాలు, ప్రమాదాలు నివారణతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై నగర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.